భారత్ మాతాకి జై. సో ఇప్పుడు బంద్ చేస్తేనే మాట ఫోటోలు అయిపోయినాయా? ఫ్యాన్ ఆఫ్ చేయవా ఒకసారి? రైట్ చెప్పండి నాయనా. మన హరిప్రసాద్ గారు మంచిర్యాలలో గోమాత దీక్ష ఓ కార్యక్రమం మొదలుపెట్టారు. వారి ఉద్దేశం మధ్యాహ్నం చెప్పారు ఏమంటే, గురుజీ అదా అయ్యప్పమాల లేదా శివమాల హనుమంత్ మాల ఇట్లా ఉన్నాయి కాదని చెప్పను, కానీ గోమాతలో సకల దేవతలు ఉన్నారు, గోవుని రక్షించుకోవాలి మనం, కాబట్టి గోవ్రతము గోమాత దీక్ష అని ఒకటి మొదలుపెట్టా అని చెప్పారు. దాని విధి విధానం దానికి ఒక పేపర్ ఏమైనా ఉందా? ఎక్కడ లేదు లేదు. మీరు ఇలాంటి వాటిని సపోర్ట్ చేసి సంవత్సరంలో ఒకసారి ఈ గోమాత దీక్ష చేసి మీరు గో సంతతిని రక్షించాలని ప్రయత్నం చేయండి. గోవుల్ని తినేవాడు, గోవుల్ని అమ్మేవాడు, గోవుల్ని కోసేవాడు ముగ్గురు మనకి శత్రువులే, గోమాతకు శత్రువులే. అర్థమైందా? కాబట్టి గోవు హిందువులది కాదు, గుర్తుపెట్టుకోండి. గోవు మనుషులది. ఆవును చంపి తినేవాడు మనిషి కాదు, మనిషి కానివాడు ఎక్కడ ఉండాలి? భూమి కింద ఉండాలి. భూమి పైన ఎందుకు వాడు శని అడ్డం కదా. కాబట్టి మనం ఎవరన్నా భయ్యా అంటున్నాము, ఎవరి దగ్గర కొంటున్నాము, ఇదంతా మనం దేకాలి. హిందీలో దేకలేదు అనుకో, తెలుగులో దేకాల్సి వస్తుంది. అర్థమైంది కదా. అందుకని మన ధర్మం రక్షించబడాలంటే గోమాత రక్షించబడాలి. చాలా స్పష్టంగా రామాయణంలో ఉంది. ఎక్కడెక్కడైతే గోవులు ఉంటాయో వాటిని హింసించండి అని రావణాసుడు చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే, ఈ భక్తులంతా బయటకు వస్తారు, వాళ్ళందరినీ మనం చంపచ్చు. కాబట్టి ధర్మ వ్యతిరేకులందరూ రావణ వర్గము, దుర్యోధన వర్గం, వాళ్ళ నుంచి మనం రక్షించుకోవాలి కదా. అందుకని మాకు ప్రయాణం ఉంది కాబట్టి మనం అందరం మళ్ళీ కలుద్దాం. భారత్ మాతాకి భారత్ మాతాకి పార్వతీపతే.